రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. రేపటి టీచర్స్ ధర్నాతో పాటు సచివాలయ ఉద్యోగుల ఆందోళనకు మద్దతిస్తున్నట్లుగా ప్రకటించారు. విజయవాడ దద్దరిల్లేలా ధర్నా చేసి ప్రభుత్వానికి తమ సత్తా ఏంటో చాటాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం రోడ్డున పడేసిందన్నారు వెంకట్రామిరెడ్డి. ప్రభుత్వం పరిస్థితి ఎట్లుందంటే 7 దాటినాక బోడి మళ్ళీ అన్నట్టు ఉద్యోగులను చూస్తుంది. కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వం ఉద్యోగులు ఎంత చిన్న చూపు చూడడం అనేది మంచిది కాదు. అన్ని హామీలు గాలికి పోయినాయి. ఒక్క హామీ అమలు చేయలేదు. ఐఆర్ అన్నారు, ఐఆర్ లేదు. పీఆర్సీ లేదు. పీఆర్సీ కమిషన్ కూడా అపాయింట్ చేయలేదు. పెండింగ్ బకాయిలు లేవు. ఉద్యోగుల గౌరవం లేదు. పెన్షనర్స్ కార్పొరేషన్ అన్నారు, అది లేదు. 1వ తారీఖు జీతం అన్నారు, అది లేదు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు స్కీమ్స్ ఇస్తామన్నారు, అది లేదు. అంగన్వాడీ వాళ్ళకి జీతం పెంచుతామన్నారు, అది లేదు. అందుకే ఈ రోజు ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు. అందరూ పోరాటానికి సిద్ధంగా ఉండండి. రేపు టీచర్ సంఘాలు ఇచ్చే ధర్నాకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా పూర్తి మద్దతు ఇస్తుంది. ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా రేపు విజయవాడ దద్దరిల్లేలాగా ధర్నా జరగాలి. అందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా సహకరిస్తుంది. అలాగే సచివాలయ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు కూడా మా మద్దతు ఉంటుంది.